హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు ఇప్పుడు మీ గార్డియన్ ఏంజెల్ ఎవరు? సో వాళ్ళు మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇంతకు ముందు కూడా గార్డియన్ ఏంజల్స్ కి సంబంధించి నేను రీడింగ్స్ అయితే చేశానండి. బట్ నేను ఒక విషయం చెప్పాలి మీకు. అదేంటంటే ఈ గార్డియన్ ఏంజల్స్ అనే వాళ్ళు ఏంటంటే టైం టు టైం చేంజ్ అవుతుంటారండి. ఒక్కలే స్పెసిఫిక్ గా ఉంటారు అనుకోవడానికి లేదు. ఇప్పుడు మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు సో ఆ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు వర్క్ చేయాలి, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లో మీకు కొంత క్లారిటీ రావాలి, అది మీరు డీల్ చేయాలి అన్నప్పుడు మీకు డెఫినెట్ గా ఎవరో ఒక ఏంజల్ కానీ స్పిరిట్ గైడ్ కానీ కామన్ గా సపోర్ట్ చేస్తుంటారు. సో ఆ సిచ్యువేషన్ ప్రకారం గార్డియన్ ఏంజల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో బేసిక్ గా అందుకే ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలీదు. బట్ మీ గార్డియన్ ఏంజల్ మాత్రం మీకు ఏం గైడెన్స్ ఇస్తారు, అసలు వాళ్ళు ఈ సిచ్యువేషన్ కి మరి ఎందుకు గార్డియన్ ఏంజల్ గా ఉన్నారు అనేది వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీకే అర్థమవుతుంది. సో ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABGHMNSTY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి EFKLQRWX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ ABGHMNSTY ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ అట్లీస్ట్ మీ నేమ్స్ ఈ ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవుతాయో మీకోసమే ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడైతే మీ గార్డియన్ ఏంజల్ ఎవరు ఫస్ట్. సో వాళ్ళ ప్రకారం అసలు మీ లైఫ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి, మరి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. యూనివర్స్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీ గార్డియన్ ఏంజల్ ఎవరు ఏంటి అనేది అయితే చూద్దాం. మ్యాజిక్ గార్డియన్ అండి. అంటే పర్టికులర్ గా ఈ ఏంజల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ లైఫ్ లో మిరాకిల్స్ జరగాలి ఆర్ వాళ్ళ లైఫ్ లో సడన్ గా బ్యూటిఫుల్ చేంజెస్ రావాలి అంటే మోస్ట్లీ ఈవిడే వర్క్ చేస్తారనమాట వాళ్ళ సిచ్యువేషన్స్ మీద. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సిచ్యువేషన్స్ ప్రకారం ఏంజల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే మన సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయడం కానీ మన లైఫ్ లో థింగ్స్ బెటర్ అవడం కోసం మనకు సపోర్ట్ చేయడం కానీ చేస్తుంటారు అని. సో బేసిక్ గా ఇప్పుడు మీ లైఫ్ లో మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్న గార్డియన్ ఏంజల్ ఎవరు అంటే మ్యాజిక్ గార్డియన్ అండి. సో మిగతా మెసేజెస్ కూడా ఏంటి అనేది అయితే ఒక్కొక్కటి ముందు నేను కార్డ్స్ సెట్ చేసేస్తాను, ఆ తర్వాత చూద్దాం గైడెన్స్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఫస్ట్ మీరేంటంటేనండి మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలండి. స్ట్రెంగ్త్ అనే దానికంటే కూడా మీరు అసలు దేనికి క్యాపబుల్, మీ ఎబిలిటీస్ ఏంటి, మీరు అసలు ఏం హ్యాండిల్ చేయగలరు
అనేది మీరు తెలుసుకోవాలండి. మీలోనే ఏదైనా ఉంది, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏవైనా సరే చేంజ్ అవ్వట్లేదు. మీరేంటంటే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకో లైఫ్ బెటర్ అవ్వట్లేదు. లైఫ్‌లో ఇక్కడే ఉండిపోయారు. అంటే ఏం చేయాలో తెలియట్లేదు అని ఇలా ఆలోచిస్తున్నట్టయితే సొల్యూషన్ అయితే మీ దగ్గరే ఉందండి. ప్రాబ్లమ్ ఎవరు క్రియేట్ చేసినా ప్రాబ్లమ్ అనేది ఎంత పెద్దదైనా సరే ఆన్సర్ ఎక్కడుందంటే మీ దగ్గరే ఉంది. మీలోనే ఉంది. మీరు అంటే అది బయటకు తీసినప్పుడు మీకు అంటే ఇదే చెయ్యాలి అనే ఒక క్లారిటీ వచ్చి మీరు చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో మిరాకల్స్ అనేవి జరుగుతాయి. ఆర్ మ్యాజిక్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీ గార్డియన్ ఏంజల్ క్లియర్ గా చెప్తున్నారండి. మీలోనే ఉంది కాబట్టి మీలో ఉన్నది బయటికి మీరు తీస్తే ఖచ్చితంగా మీ లైఫ్ లో మ్యాజిక్ అనేది జరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆర్ అట్లీస్ట్ మీకు అర్థం అవుతుంది క్లియర్ కట్ గా చేంజెస్ అనేవి వస్తున్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా గైడెన్స్ అండి. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదండి. మీ లైఫ్ లోని సిచ్యువేషన్స్ బెటర్ అవ్వట్లేదు. మీరు ఏంటంటే ఈ ఛాలెంజ్ అనేది కంటిన్యూస్ గా ఫేస్ చేస్తున్నారు. ఇక్కడే స్టక్ అయిపోయారు అంటే దానికి రీజన్ ఒకటే. మీరు అంటే పాస్ట్ లో ఎలా ఉన్నారో, పాస్ట్ లో థింగ్స్ ఎలా అయితే ఆపరేట్ చేయాలి, ఎలా అయితే హ్యాండిల్ చేయాలి అనుకున్నారో అది చేశారో, ఇప్పుడు కూడా అలానే చేయాలనుకుంటున్నారు. అంటే మీ లెసన్ ఇంకా మీరు నేర్చుకోలేదండి. ఇక్కడ క్లియర్ కట్ గా కార్డ్స్ ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే వచ్చే రోజుల్లో మీ లైఫ్ లో బెస్ట్ థింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. ఆర్ అట్లీస్ట్ మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది మీరు చూస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీ పాస్ట్ నుంచి మీరు ఇంకా ఎనఫ్ లెసన్స్ నేర్చుకోలేదండి. అంటే మీరు అనుకోవచ్చు మేము చాలా కష్టపడ్డాం అండి, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా పెయిన్ తీసుకున్నాం, చాలా స్ట్రగుల్ తీసుకున్నాం అని. అఫ్ కోర్స్ మీరు అదంతా తీసుకున్నా సరే ఇంకా మీరు ఏంటంటే లెసన్ అయితే నేర్చుకోలేదు. ఆర్ అట్లీస్ట్ మీరు ఇప్పటి వరకు ఫెయిల్ అయిందైనా సరే ఇంకా సరిపోలేదని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు అంటే అంత సింపుల్ గా మీకు ఎలా అనిపిస్తుంది, మేము చాలా ఇబ్బందులు పడ్డాం, ఎంత పెయిన్ తీసుకున్నామో మాకే తెలుసు అని. సో అంత పెయిన్ తీసుకుంటే మీరు ఈ పాటికి చేంజ్ అవ్వాలి. బట్ మీలో మార్పు అయితే ఎక్కడా లేదండి. సో మీరు మారకపోవడం వల్లే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అయితే ఏ రకంగా కూడా మారట్లేదు. అంటే ఇక్కడ ఏదైనా ఒక మిరాకిల్ జరగాలన్నా, మ్యాజిక్ జరగాలన్నా క్లియర్ కట్ గా మీ గార్డియన్ ఏంజల్ మీ దగ్గరే ఆన్సర్ ఉంది. మీరే చేంజ్ అవ్వాలి అని ఎప్పుడైతే చెప్తున్నారో మరి మీ ఎండ్ నుంచి మీరు ఎక్కడ స్టబ్బర్న్ గా ఉన్నారు, మీ ఎండ్ నుంచి మీరు ఇంకా ఎక్కడ క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు, మీ వైపు నుంచి మీరు ఎలాంటి వర్క్ చేయాలి, ఎందుకు మీరు మారట్లేదు, సో మారడానికి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, సో మారాల్సిన అవసరం ఉంది, సో మనం ఎలా మారితే బాగుంటుంది, ఇలా రకరకాలుగా ఆలోచించి రకరకాలుగా క్లారిటీ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవంతా జరిగితేనే మీ లైఫ్ లో థింగ్స్ అనేవి స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి. అంటే మీ ఫేవర్ లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం అనేది అయితే మీరు చూస్తారండి. ఖచ్చితంగా మీ లైఫ్ అయితే బెటర్ గా షేప్ అవుతుంది. మరి మీరు మారుతారా లేదా అనేది ఇంకా మీ ఇష్టమే. సో ఈ సొల్యూషన్ అనేది మరి ఎలా ఏంటి, ఎలా మనలో ఉన్నదైనా బయటకు తీయాలి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే మీలో మార్పు అనేది రావాలి. మీరు ఏంటంటే క్లియర్ కట్ గా పాస్ట్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూసారు. లిటరల్ గా హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు. సో ఇవంతా ఫేస్ చేసిన తర్వాత కూడా ఎందుకు మీరు మారడానికి ఇష్టపడట్లేదు, మీరు ఎందుకు అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి. మీరు ఇప్పుడు ఏదైతే కంఫర్ట్ జోన్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే థింగ్స్ ఇలానే ఆపరేట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్ లో ఉన్నారో ఈ అటాచ్మెంట్ ని మీరు కట్ చేసుకోవాలి. అవుట్కమ్ అనేది నాకు ఇలానే రావాలి అని కాకుండా ఏదైనా సరే నేను చేస్తాను. ఇఫ్ మీరు ఒక అవుట్కమ్ అనేది గుడ్ గా అనుకున్నారు అనుకోండి, పాజిటివ్ గా జరగాలనుకుంటే అఫ్ కోర్స్ దానికోసం మీరు కష్టపడాలి. ఈవెన్ నెగిటివ్ గా జరిగినా పర్వాలేదు, నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే మీరు ఇలా ఉన్నా పర్వాలేదు. అందుకే కదా ఇక్కడ క్లియర్ కట్ గా మీ ఎండ్ నుంచే చేంజెస్ రావాలి అని ఎక్కడో కానీ గైడెన్స్ వస్తుంది. మోస్ట్లీ యూనివర్స్ కూడా ఇదే చెప్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మీరు ఎప్పుడైతే చేంజ్ అవ్వడానికి సిద్ధపడతారో, మీరు ఎప్పుడైతే ఓకే నేను ఇలా చేంజ్ అయితే థింగ్స్ అనేవి ఇలా చేంజ్ అవుతాయి, సో ఇది నాకు ఇనిషియల్ గా కష్టంగా ఉండొచ్చు, ఆర్ థింగ్స్ ఏంటంటే ఇలా బెటర్ అవ్వచ్చు అని మీకు అనిపిస్తుంటది కదా. ఎందుకంటే ఏదైనా సరే మన ఆలోచన విధానంలోనే ఉంటుందండి. ఇప్పుడు మన లైఫ్ బెటర్ అవ్వాలి అనుకుంటే మనమే డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఒక పర్సన్ కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మీ డెసిషన్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అట్లీస్ట్ మీ ఎండ్ నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు మీ ఎండ్ నుంచి మీరు ఇదే చెయ్యాలి, సో బేసిక్ గా ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకుని మీరు అంటే క్లియర్ గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే 50% సాల్వ్ అయిపోయినట్టే. ఆ పర్సన్ మిగతా 50% మరి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ఇంకా ఒక డెసిషన్ తీసుకొని మీరు ఒక స్టాండ్ తీసుకొని మీరు ఇదే కావాలి అనుకుని మూవ్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ కి ఇంకొక ఆప్షన్ ఉండదండి.
ఆటోమేటిక్ గా సూన్ ఆర్ లేటర్ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది కాబట్టి మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా మీ ఎండ్ నుంచి మాత్రం మీరు కరెక్ట్ గా ఒక డెసిషన్ తీసుకోండి. మీ కంఫర్ట్ జోన్ ని మీరు విడిచిపెట్టండి. మీకు ఈ మూమెంట్ లో ఇది చేస్తే కరెక్ట్, ఇది కష్టమే, ఆర్ ఇది నేను హ్యాండిల్ చేయలేను, నాకు ఇబ్బంది అని అనిపించినా మీ ఎండ్ నుంచి ఇప్పుడున్న ఫేజ్ లో అయితే మీరు డిసైడ్ అయిపోయి ఇంకా మీరు ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలండి. అఫ్ కోర్స్ అది మీరు ఎలా డిసైడ్ అవుతారో మీ ఇష్టం, బట్ డిసైడ్ అయ్యి మీరు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా సక్సెస్ అయితే ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో లైట్ అయినా కనిపిస్తుందండి. క్లియర్ గా నేను చెప్పగలను. అంటే మీరు ఒక డార్క్నెస్ లో ఉన్నట్టున్నారు, ఏ డెసిషన్ తీసుకోలేక, లైక్ ఏంటంటే చేంజ్ అవ్వడానికి ఫస్ట్ మీరు ఇష్టపడట్లేదండి. మీకు అంటే ఆన్సర్స్ తెలియవని కాదు, అలా అని చెప్పి పెయిన్ తీసుకోలేదని కూడా కాదు, అన్ని తెలుసు. కాకపోతే మార్పు అనేది కష్టంగా ఉంది. సో మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మారాల్సిన అవసరం ఉంది అని మీరు ఇంకా ఇదే చెయ్యాలి తప్పదు అనుకొని ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్న తర్వాత మీ లైఫ్ లో ఏంటంటే మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ, అంటే మీరు కోరుకున్న పీస్ కానీ మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు అండి. అండ్ ఫైనల్ గా మీరు షైన్ కూడా అవుతారు. లైక్ ఏంటంటే మీరు ఏదైతే ఇప్పటి వరకు నాకు గుర్తింపు రాలేదు, నా లైఫ్ లో నాకు అంటే అనుకున్నంత హ్యాపీనెస్ దొరకలేదు అని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా దొరుకుతాయి అంట. క్లియర్ కట్ గా యూనివర్సే కాదు, మీ గార్డియన్ ఏంజలే కాదు, మీకు ఇస్తున్న గైడెన్స్ అయితే ఇదేనండి. మీకైతే ఒక ఛాన్స్ ఉంది. మీరు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు ఎలాంటి సఫరింగ్స్ తీసుకుంటున్నా సరే ప్రాక్టికల్ గా థింక్ చేయాలండి. మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టండి, పాస్ట్ అటాచ్మెంట్స్ ని పక్కన పెట్టండి. పాస్ట్ లో ఒకటి జరిగింది, సో దాని ప్రకారం అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అని మీరు కోరుకోవడం తప్పు కాదు. కానీ ఈ ఫేజ్ లో అది వర్కౌట్ అవుతుందా లేదా అని మీరు ఆలోచించి మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాస్ట్ వేరు, ప్రెసెంట్ వేరండి. పాస్ట్ లో సిచ్యువేషన్స్ అనేవి ఒకలా ఉండొచ్చు, ప్రెసెంట్ లో సిచ్యువేషన్స్ ఒకలా ఉండొచ్చు. సో మీరు పాస్ట్ ఎక్స్పెక్టేషన్స్, పాస్ట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ లో థింగ్స్ ని ఆపరేట్ చేస్తామంటే ప్రెసెంట్ వేరైనప్పుడు సో అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఇక్కడ ప్రాబ్లం అండి. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఏంటంటే పాస్ట్ ప్రకారం కాకుండా ప్రెసెంట్ లో సిచ్యువేషన్స్ ప్రకారం డెసిషన్స్ తీసుకొని మీరు ఎప్పుడైతే అంటే ఈ చేంజ్ అనేది నాలో రావాలి, సో సరెండర్ అవ్వడం అనేది తప్పు కాదండి. ఇఫ్ బెటర్ అవుతుంది లైఫ్, లేకపోతే మీ లైఫ్ లో మీరు ఫైనల్ గా ఫ్రీగా ఉంటారు, మీరు కోరుకున్న పీస్ కానీ హ్యాపీనెస్ కానీ మీకు దొరుకుతుంది, యూనివర్స్ సపోర్ట్ దొరుకుతుంది అనుకున్నప్పుడు సో ఇంకా అక్కడ ప్రాబ్లం ఏముంది? మీరు చేంజ్ అయితే సరెండర్ అయితే తప్పేముంది? మీకోసమే మీరు సరెండర్ అవుతున్నారు కదా. ఇంకా ఇక్కడ ఏదో బయట వాళ్ళ కోసమో లేకపోతే ఇంకెవరికో బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మీరు ఏం సరెండర్ అవ్వట్లేదు కదా. ఒకటి మాత్రం నిజమండి, ఈవెన్ మీరు ఒక వ్యక్తితో సిచ్యువేషన్స్ డీల్ చేస్తున్నప్పటికీ కూడా మీరు అక్కడ సరెండర్ అయితే అది మీ లాస్, లేకపోతే ఆ పర్సన్ విన్ అయ్యారు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, మీరు ట్రబుల్స్ ని సేవ్ చేయాలి అనుకుని మీరు ఏంటంటే సరెండర్ అవుతున్నా సరే తప్పు లేదండి. అల్టిమేట్ గా అది మీకే మంచిది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా ఉంటే మాత్రం మోస్ట్లీ ఇప్పుడైతే మాత్రం మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తుంది అయితే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేయడానికి కానీ, మీకు అంటే బ్లెస్సింగ్స్ అనేవి గిఫ్ట్ చేయడానికి కానీ రెడీగా ఉందండి. కాకపోతే మీలో చేంజెస్ రానప్పుడు యూనివర్స్ కూడా ఏం చేయలేదు. అలానే మీ గార్డియన్ ఏంజెల్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీ లైఫ్ లో గుడ్ థింగ్స్ జరగాలి, లేకపోతే మీ లైఫ్ లో మీరు మిరాకిల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. బట్ మీ ఎండ్ నుంచి ఏ ప్రోగ్రెస్ లేనప్పుడు వాళ్ళు ఎంత మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నా సరే లైఫ్ లో చేంజెస్ అయితే కనిపించవు. సో మీ ఎండ్ నుంచి అయితే మీరు ఇప్పటికైనా సరే కొన్ని రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ పరంగా సాటిస్ఫాక్షన్ తో లేరండి. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, ఎక్కడో తెలియట్లేదు కానీ లైఫ్ అయితే మీకు నచ్చట్లేదు అసలు. అంటే ఈ పర్టికులర్ ఫేజ్ ఏంటంటే మీకు చాలా కష్టంగా ఉందండి. మీ లైఫ్ ఇలా ఉంటుందని మీరు కూడా అనుకోలేదు, ఆర్ అట్లీస్ట్ ఇలా చేంజ్ అవుతుందని మీరు కూడా అనుకోలేదు. బట్ లైఫ్ లో థింగ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది అయితే మీకు సాటిస్ఫాక్షన్ లేదు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఇంకా లిటరల్ గా గివప్ చేసేసే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పటికీ మీ ఎమోషన్స్ అనేవి మీరు ఎలా క్యారీ చేసినా, మీరు అంటే సిచ్యువేషన్స్ ని ఏ విధంగా ఆలోచించి బెటర్ చేద్దాం, లేకపోతే ఇలా మనకు అనుకూలంగా వర్కౌట్ చేద్దాం అనుకున్నా సరే ఏది మీకు కలిసి రావట్లేదండి. దానివల్ల మీరు ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయి టయర్డ్ అయిపోయారు. ఇంకా నా వల్ల కాదు, నేను ఇది హ్యాండిల్ చేయలేను, సో
సో నాకు రెస్ట్ అవసరం అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్ లో మీరు అంటే కరెక్ట్ పాత్ ని చూస్ చేసుకోలేకపోతున్నారండి. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇక్కడ మీరు యాక్చువల్ గా ఎగ్జాస్ట్ అయిపోయి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ నిజానికి కరెక్ట్ పాత్, కంఫర్టబుల్ పాత్ సేమ్ ఉండవు అనమాట. కరెక్ట్ పాత్ ఎప్పుడు కూడా హార్డ్షిప్స్ తోనే ఉంటుందండి. కరెక్ట్ పాత్ ఎప్పుడు కూడా ఎగ్జాస్టింగ్ గానే ఉంటుంది అండ్ స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. బట్ వన్స్ ఆ పాత్ ని మీరు చూస్ చేసుకున్న తర్వాత మీ డెస్టినేషన్ కి మీరు రీచ్ అయిపోతారు. ఆ తర్వాత ఇంక ఇదేం ఉండదండి. కాకపోతే ఇప్పుడు మీరు కంఫర్టబుల్ పాత్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. కంఫర్టబుల్ పాత్ ఎప్పుడు కూడా కరెక్ట్ పాత్ కాదు. అది ఎప్పుడు రాంగ్ పాతేనండి. అంటే మీరు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ రన్ లో థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది చూడట్లేదు. జస్ట్ మీ పాస్ట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ప్రెసెంట్ అనేది నాకు ఇలానే జరగాలి, లేకపోతే థింగ్స్ అనేవి ఇలానే చేంజ్ అయితే నేను కంఫర్టబుల్ గా ఉంటాను అనే ఒక మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నారు. అందుకే మీరు ఏంటంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా ఇంకా మీ లెసన్ మీరు నేర్చుకోలేదు. ఆర్ మీకు ఎంత ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వచ్చి ఎగ్జాస్ట్ అయిపోతున్నా మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ బెటర్ అవ్వట్లేదండి. యూనివర్స్ ఏంటంటే మీ లెసన్ మీరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకు చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. ఈవెన్ మీ గార్డియన్ ఏంజల్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నా సరే మీరు మారితేనే మీ లైఫ్ మారుతుంది. మీలో ఆ అవేకనింగ్ అనేది జరగాలి. మీరు ఏంటంటే భయపడుతున్నారు అవుట్కమ్ అనేది ఎలా ఉంటుందో, ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో, నేను అలాంటి డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి, అసలు నేను లైఫ్ లో నిజంగా అప్పుడు హ్యాపీగా ఉండగలనా, లైఫ్ లాంగ్ ఇలానే సఫర్ అవుతానా అని ఒక డౌట్ తో అని మీరు ఏంటంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అంటే మెయిన్ ఇక్కడ సఫర్ అవుతున్నారు, ఆల్రెడీ చాలా రకాలుగా ఫెయిల్ అయిపోయారు. అయినా సరే మీరు ఏంటంటే ఆ అటాచ్మెంట్ ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇలా ఫెయిల్ అయిపోతున్నా పర్వాలేదు కానీ అలా సక్సెస్ అవ్వకూడదు, ఆ పాత్ లో మాత్రం వెళ్ళకూడదు అనే ఒక మైండ్ సెట్. సో ఇలా ఉంటే మరి మీ లైఫ్ లో ఇంకేం హ్యాపీనెస్ ఉంటుంది, ఎప్పుడు మీరు పీస్ ని ఫీల్ అవుతారు? అది ఇక్కడ ఒరిజినల్ గా ప్రాబ్లం అండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ పాత్ ఎప్పుడు కూడా కంఫర్టబుల్ గా ఉండదు, రాంగ్ పాత్ ఎప్పుడు కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది. కానీ వన్స్ అంటే మీరు డెస్టినేషన్ రీచ్ అవ్వలేరు కాబట్టి అప్పుడైనా సరే వెనక్కి రావడం, లేకపోతే ఇంకొక డైవర్షన్ తీసుకొని అయినా సరే రైట్ పాత్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇఫ్ మన డెస్టినేషన్ అనేది అదే, మనం అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అంటే యూనివర్స్ ఏంటంటే మనల్ని అటువైపే పుష్ చేస్తుంది. సో ఆ పాత్ అనేది ఎలాంటి చూస్ చేసుకుంటాం, మారు ఎన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, ఎంత సఫర్ అవుతాం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఎవరైతే థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళకి పర్వాలేదండి. తర్వాత అయినా సరే వాళ్ళు ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటారు. బట్ ఇలా రెసిస్ట్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది చెప్పలేం. క్లియర్ కట్ గా మీ గార్డియన్ ఏంజల్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, మీకు మీరు ఏంటంటే కొంత సిచ్యువేషన్స్ రెసిస్ట్ చేస్తుంది కానీ ఇక్కడి నుంచి అయినా సరే ఆపియండి. ఈ సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడడానికి ట్రై చేయండి. ఇవి మరీ అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు లైట్ ని చూస్తారు, మళ్ళీ మీరు షైన్ అయ్యే రోజు వస్తుంది అన్నట్టుగా చెప్తుంది. ఇది ఏ రిలేటెడ్ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ ఒకసారి అయితే ఆలోచించండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ గార్డియన్ ఏంజల్ ఎవరు, ఇప్పుడు అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఫస్ట్ అయితే మీ గార్డియన్ ఏంజల్ ఎవరు ఏంటి, యూనివర్స్ కూడా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఎయిర్ గార్డియన్ అండి. సో ఈ ఏంజల్ ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్ తో వర్క్ చేస్తుంటారు అని చెప్పొచ్చు. జనరల్ గా ఈ ఎయిర్ గార్డియన్ ఏంటంటే థాట్స్ ని ఇండికేట్ చేస్తారండి, మైండ్ సెట్ ని ఇండికేట్ చేస్తారు. అంటే ఇండికేట్ చేస్తారు అనే వర్డ్ కంటే కూడా ఒక మనిషి థాట్స్ మీద వర్క్ చేస్తారు అనడం కరెక్ట్, ఆర్ వాళ్ళ మైండ్ సెట్ మీద వర్క్ చేస్తారు అనడం కరెక్ట్. ఎందుకంటే మనిషికి ఏదైనా సరే వాళ్ళ మైండ్ సెట్టే చేస్తుందండి, వాళ్ళ థాట్సే చేస్తాయి. పాజిటివ్ గా థింక్ చేస్తే లైఫ్ పాజిటివ్ గానే ఉంటుంది, నెగిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ గానే ఉంటుంది. సో అంత కీ రోల్ ప్లే చేస్తారు ఈ ఏంజల్. సో ప్రెసెంట్ అయితే మీ గార్డియన్ ఏంజల్ అయితే ఎయిర్ గార్డియన్. సో అసలు అంటే ఆవిడ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఇంకా ఫర్దర్ గా కార్డ్స్ ఏం మెసేజెస్ చెప్తాయి అనేది అయితే ముందు చూద్దాం, ఆ తర్వాత రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మీరు ఆలోచించే విధానం అనేది కరెక్ట్‌గా లేదండి. మీ పర్సెప్షన్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఏదో సిట్యుయేషన్‌లోని ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో ఇదే కరెక్టు ఆర్ ఇలానే జరుగుతుంది. ఈ పర్సన్ ఇంతే. నేను అంటే చూసాను కదా! నాకు తెలుసు అని అనుకుంటున్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ప్రతిసారి రైట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. మేబీ అది రాంగ్ అవ్వచ్చు. అక్కడ సిట్యుయేషన్ ఇంకొకలాగా కూడా ఉండొచ్చు. అందుకే మీరేంటంటే ఇక్కడ ఓన్లీ మీ పర్సెప్షన్‌లోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కాకుండా ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? అని కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ ఎదుటి వ్యక్తులు చెప్తుందైనా సరే మీరు వినాలి. ఎందుకు వినాలి అంటే క్లారిటీ కోసం. అట్‌లీస్ట్ మీరు ఆలోచిస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు అంటే క్లారిటీ తెచ్చుకోవాలన్నా ఎదుటి వ్యక్తి చెప్పింది విన్నారనుకోండి ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే. ఇది మనం అనుకుంటున్నాం కానీ కాదు అని. సో మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది అట్‌లీస్ట్ అంటే మీ వైపు నుంచి మీరు ఇదే కరెక్ట్ అని బిలీవ్ చేసినా వాళ్ళు చెప్పింది విన్నప్పుడు ఎంతవరకు మీరు అనుకుంటుంది రైట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో బేసిక్‌గా నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. మీ పర్సెప్షన్ అయితే చేంజ్ చేసుకోండి. ఇదే కరెక్ట్, ఇదే నేను చేస్తాను, ఇలానే ఆ ఆలోచన విధానం అయితే వద్దు. పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరేంటంటే సరిగ్గా ఆలోచించట్లేదండి. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. దానివల్ల సిట్యుయేషన్‌లో మీకు ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. సో అలా కన్‌ఫ్యూజ్ అవ్వొద్దండి. అంటే ఇప్పుడు మీరనుకున్నది రైట్ అవ్వచ్చు. బట్ స్టిల్ దానికి కన్ఫర్మేషన్ కావాలి కదా! ఫ్యాక్ట్స్ అనేవి ఏంటి అనేది మీరు తెలుసుకుంటే కదా క్లారిటీ వస్తుంది. సో ఫ్యాక్ట్ ఏంటి అని తెలుసుకోవాలన్నా సరే వ్యక్తులు చెప్పేది వినాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ మీనింగ్ అండి. అండ్ మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ డీల్ చేస్తున్నప్పుడు నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకో కానీ పానిక్ అవ్వడం కానీ అంటే ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర కూడా నర్వస్ అయ్యి సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం లాంటివి జరుగుతున్నట్టున్నాయి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదండి. ఇక్కడ మీకు అందుకే మీ గార్డియన్ ఏంజెల్ ఏం చెప్తున్నారంటే మీరు ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు యెస్. నా లైఫ్‌లో నేను ఇది కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తే మళ్ళీ కూడా నేను ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం నాకుండదు అనుకోని మీరేంటంటే ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఇఫ్ నేను చెప్పిన సిట్యుయేషన్ అనేది నిజంగానే మీరు ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకో కానీ నర్వస్ అయిపోతున్నారు అన్నప్పుడు మీకు ఫ్యాక్ట్స్ కూడా తెలిసాయనుకోండి. మీరు ఇంకా కాన్ఫిడెంట్‌గా స్టాండ్ తీసుకుంటారు కదా! ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని థింగ్స్‌ని ఫ్రీగా ఆపరేట్ చేయలేకపోతున్నారు. అండ్ మీరేంటంటే కరెక్ట్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారండి. ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. అండ్ ఆ టైం వచ్చినప్పటికి ఆ సిట్యుయేషన్‌ని మీరు డీల్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీకు ఫ్యాక్ట్స్ అనేవి ఇదే అని తెలీదు. ఓన్లీ మీరు ఆలోచిస్తున్నారు. మీరు చూసిన దాని ప్రకారం ఇదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. చేసుకెళ్ళిపోతున్నారు. అది రాంగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీకు థింగ్స్ అనేవి కరెక్ట్‌గా ఇదే, ఇలానే జరిగాయి ఆర్ అంటే ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను కానీ బట్ అక్కడ జరుగుతుంది ఇది అని ఒక క్లారిటీ తెచ్చుకున్నా సరే మీరేంటంటే భయపడరండి. ఆల్రెడీ మీకు అక్కడ మొత్తం తెలిసిన తర్వాత ఇంక భయపడడానికి ఏముంటుంది. సో ఫ్రీగా మీరేంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఫ్రీగా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తారు. సో అందుకే అంటే నర్వస్ అవ్వొద్దండి. ఏం సిట్యుయేషన్ ఉన్నా సరే అది ఎవరితో అయినా సరే కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయడానికి చూడండి. అండ్ వ్యక్తులకు ఒక ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికి. అది ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా మీలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవో మిమ్మల్ని ఈ రకంగా చేంజ్ చేస్తున్నాయి కానీ నార్మల్ గా ఏంటంటే చాలా పాజిటివ్ పర్సన్ మీరు. అండ్ మీరు ఎక్కడున్నా సరే ఎదుటి వ్యక్తులు ఏంటంటే చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారండి. వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీతో ఇంటర్‌ట్విన్ అయినప్పుడు చాలా హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు కూడా. అలాంటి ఒక నేచర్ మీకుంది. సో అందుకే మీరేంటంటే మీ ఎనర్జీస్‌ని ఎదుటి వ్యక్తులతో ట్రాన్స్‌ఫర్ చేయడానికి చూడండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతది. ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చే పర్సన్‌తో మాట్లాడారనుకోండి, చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇఫ్ మీరు ఎవరైనా ఒక నెగెటివ్ వైబ్స్ ఇచ్చే పర్సన్‌తో మాట్లాడితే ఆటోమేటిక్‌గా మీరు నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. ఇది చాలా కామన్. సో ఇలా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రియల్ కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు మోస్ట్‌లీ పాజిటివ్‌గా చేయడానికే చూడండి. పాజిటివ్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళతో మీరు పాజిటివ్‌గా మాట్లాడినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో థింగ్స్ అనేవి పాజిటివ్‌గా చేంజ్ అవుతాయి. మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి కూడా పాజిటివ్‌గా చేంజ్ అవుతాయంట. అంటే మీకు అలాంటి ఒక పవర్ ఉందని చెప్పొచ్చండి.
అబండెన్స్ డెఫినెట్ గా క్రియేట్ చేయగలరు అండ్ మీ లైఫ్ లో కూడా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీ ఎయిర్ గార్డియన్ ఏం చెప్తున్నారంటే మోస్ట్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనేవి రియల్ కాబట్టి మీ వైపు నుంచి మీరు ఎప్పుడు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయండి. ఎవరైనా వ్యక్తులు అంటే మీ స్టాండర్డ్ కి మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకో కానీ నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నారు, మీకు థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నారంటే అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా ఒక పర్సన్ మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు, మీ స్టాండర్డ్ ని తగ్గించి మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు కూడా వాళ్ళ స్టాండర్డ్ కి దిగి మాట్లాడొద్దండి. ఎందుకంటే వన్స్ అలా మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళతో పాటు మీరు కూడా సఫర్ అవుతారు. మీలో ఉన్న హై వైబ్రేషన్స్ అనేవి మీరు ఎప్పుడైతే క్యారీ చేయలేకపోతుంటారో మీ లైఫ్ ఇంకా ఇంకా డిస్టర్బింగ్ గా ఉంటదండి. సో మోస్ట్లీ అందుకే మీరు ఏంటంటే పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ గా మాట్లాడండి. ఒకవేళ మీకు ఎవరైనా సరే నెగిటివ్ వైబ్స్ ఇస్తుంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. సో దట్ మీ లైఫ్ లో ఏంటంటే గుడ్ థింగ్స్ అనేవి జరుగుతుంటాయండి. ఆర్ అట్లీస్ట్ ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా లైఫ్ లో డెఫినెట్ గా పాజిటివ్ చేంజెస్ మాత్రం చూస్తారంట. క్లియర్ గా గైడెన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చే థాట్స్ కూడా నెగిటివ్ గా వస్తున్నాయి అనుకోండి, థింగ్స్ ఎందుకో కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ సిచ్యువేషన్స్ మీద ఈ పర్టికులర్ ఫేజ్ లో వర్క్ చేస్తుంది ఎవరంటే ఎయిర్ గార్డియన్. ఎయిర్ గార్డియన్ ఆల్రెడీ చెప్పాను థాట్స్ ని ఇండికేట్ చేస్తారని. సో అంటే మీకు అన్లిమిటెడ్ గా థాట్స్ వస్తుంటాయి. సో ఈ అన్లిమిటెడ్ గా థాట్స్ వచ్చిన ప్రతిసారి వాటిని ఫిల్టర్ చేసుకుంటూ మీరు పాజిటివ్ గానే థింక్ చేస్తున్నప్పుడు, పాజిటివ్ గానే అంత జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీ లైఫ్ లో అన్ని కూడా పాజిటివ్ గానే జరుగుతాయండి. ఆర్ అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ లోని న్యూ బిగినింగ్స్ కి స్కోప్ ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీరు వేస్తారండి మీ లైఫ్ లో బెస్ట్ థింగ్స్ కి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ టైంలో మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా మోస్ట్లీ మీకు వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ గా మీరు ఏది జరగాలి, ఈవెన్ మీరు ఏంటంటే ఇంపాసిబుల్ అనుకున్నది కూడా జరగాలి అనుకొని ఈ ఫేజ్ లో కోరుకొని మీరు ఏంటంటే స్ట్రాంగ్ గా దాని ప్రకారమే మీ థాట్స్ కానీ ఫిల్టర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అది జరుగుతుందండి. మీ లైఫ్ ని మీరు ఏంటంటే మళ్ళీ కూడా ఒక అలైన్మెంట్ లోకి తెచ్చుకుంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ లైఫ్ అంతా కూడా మెస్అప్ అయిపోయి ఉంది. థింగ్స్ అనేవి ఒక ఆర్డర్ లో జరగట్లేదు. ఒకటి ముందు జరిగితే ఒకటి వెనక్కి జరుగుతుంది, ఒకటి పెండింగ్ లో ఉండిపోతుంది. లైఫ్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది ఈ ఫేజ్ లో. అసలు లైఫ్ లో మీరు ఎటువైపు వెళ్తున్నారు, లైఫ్ లో ప్రోగ్రెస్ ఏంటి అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. క్లియర్ కట్ గా స్టక్ అయిపోయారు. దానివల్లే మీ థాట్స్ ఏంటంటే మేబీ నెగిటివ్ గా వస్తున్నట్టున్నాయి. అండ్ వ్యక్తులతో కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడడం కానీ, వ్యక్తుల విషయంలోనే ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ రకరకాలుగా ఉన్నాయండి. ఇదంతా కూడా మీ థాట్స్ వల్లే జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. సో అందుకే ఎయిర్ గార్డియన్ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మీరు గుడ్ పర్సన్ లా ఉన్నారో బ్యాడ్ పర్సన్ లా ఉన్నారో అది మీకే తెలియాలి. బట్ ఈ రోజు నుంచి మాత్రం గుడ్ పర్సన్ లా ఉండడానికే ట్రై చేయాలండి. అంటే మంచి చెయ్యండి, మంచి మాట్లాడండి, మంచి మార్గంలో నడవడానికి ట్రై చేయండి అంతే. కరెక్ట్ గా చెప్పాలంటే లైఫ్ లో గుడ్ థింగ్స్ నే చూస్ చేసుకోండి, గుడ్ పర్సన్ లానే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని డ్రాగ్ చెయ్యాలనుకున్నా మీరు ఆ బ్యాడ్ పర్సన్ లాగా అయితే ఉండొద్దు, ఆర్ వాళ్ళలాగా మీరు బిహేవ్ చెయ్యొద్దు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు అలా చేంజ్ అయ్యారనుకోండి డెఫినెట్ గా మీ లైఫ్ టాక్సిక్ అయిపోతుంది. ఎందుకంటే మీ లైఫ్ లో ఇప్పుడు ఈ ఫేజ్ ఎలాంటిది అంటే నిజానికి ఏదైనా సరే మీ ఫేవర్ లో చేంజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. థింగ్స్ ఏంటంటే బెటర్ మీరు చేసుకోగలరు. సో ఈ బెటర్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఓన్లీ మీరు గుడ్ పర్సన్ లా ఉండడం ఒక్కటే సొల్యూషన్ అంట. ఈవెన్ ఎవరితో ఫైట్ చేసే పరిస్థితి ఉన్నా, ఎవరైనా మీకు థింగ్స్ కాంప్లికేట్ చేస్తున్నా స్టిల్ మీరు ఏంటంటే వాళ్ళలాగా మాత్రం చెయ్యొద్దండి. వాళ్ళు మీరు కాదు. ఫస్ట్ మీ లైఫ్ లో మీకు ఏంటంటే ఫెయిర్ ఛాన్స్ ఉంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గుడ్ పాత్ నే చూస్ చేసుకోమని చెప్తుంది, ఎవరు మీ చుట్టూ ఎలా ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే మీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు మీ పాత్ ని మీరు చూస్ చేసుకున్నప్పుడు మీ లైఫ్ ని మీరు ఏంటంటే అలైన్మెంట్ లోకి తీసుకొస్తారండి. వన్స్ మీ లైఫ్ అలైన్ అయింది అనుకోండి, మీరేంటంటే మీ లైఫ్ లో ప్రోగ్రెస్ ని చూస్తారు, గ్రోత్ ని చూస్తారు. మీరు ఏవైతే మీ లైఫ్ లో మిస్ అయ్యారో లేకపోతే మీకు ఎక్కడైతే హ్యాపీనెస్ దొరకలేదో అన్ని కూడా స్లోగా మీ ఫేవర్ లో టర్న్ అవుతుంటాయి. అండ్ మోస్ట్లీ ఈ టైంలో మీరు ఏంటంటే యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, మీలో ఎవరికైనా డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ చేయడం కానీ, ఆర్ డాన్స్ క్లాసెస్ కి వెళ్ళడం కానీ, ఆర్ సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే అవన్నీ నేర్చుకోవడం కానీ అలాంటివి చేయండి. దానికి రీజన్ ఏంటంటే వన్స్ అంటే అలాంటి స్పెసిఫిక్ ఆర్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు కూడా మీ థాట్స్ అనేవి క్లియర్ గా ఉంటాయంట. మీరు ఏంటంటే కొంత ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తారంట.
సో దాని వల్ల కూడా మీకు ఏంటంటే మీ హయ్యర్ కాన్షియస్ ఏం చెప్తుంది, లేకపోతే మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, లేకపోతే అసలు మీకు యూనివర్స్ ప్లాన్స్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుందంటండి. మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీరు తెలుసుకుంటారంట. ఎందుకంటే మీ థాట్స్ అనేవి క్లియర్ గా ఉంటాయి. ఈవెన్ మీ ఇంట్యూషన్ కూడా మీకు ప్రతిదీ కూడా కరెక్ట్ గా చెప్తుంది. సో ఈ టైంలో మాత్రం వాటి మీద ఫోకస్ చేయండి. డెఫినెట్ గా మీ లైఫ్ లోని మీరు అంటే నెక్స్ట్ వెళ్తున్న దారి ఎలాంటిది, లేకపోతే మీకు అసలు ఏం కనిపిస్తుంది, అంటే ఇంకా మీరు మీ లైఫ్ లో ఏం ఎక్స్పీరియన్స్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకుంటారు. సో ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ కి వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నా, సైకిక్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నా సరే వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో మోస్ట్లీ వాళ్ళు ప్రెడిక్ట్ చేసుకోగలుగుతారు. సో దాని వల్ల కూడా వాళ్ళ లైఫ్ అనేది ఎలా అలైన్ అవుతుంది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది తెలుసుకోవడం అనేది ఒక గిఫ్ట్ లాంటిదండి. సో ఇది కూడా మీకు జరుగుతుందంట. ఒక్కసారి అయితే మీ థాట్స్ ని మాత్రం క్లియర్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడా కూడా నెగిటివ్ థాట్ అనేది వద్దండి. ఆ నెగిటివ్ అనేది మాత్రం మీలో లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఫేజ్ కి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే, మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, మీ లైఫ్ బెటర్ అవ్వడం కోసం మీరు ఏంటంటే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తూనే ఉన్నారు. అంటే లిటరల్ గా ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోని విధానం అంటూ లేదండి. రకరకాలుగా చేంజ్ చేసుకున్నారు. అయినా సరే థింగ్స్ ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకో ఇక్కడ స్టక్ అయిపోతున్నారేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే మీరు ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా మీకు అర్థం అవ్వట్లేదండి రియాలిటీలో ఏం జరుగుతుంది, లేకపోతే మీ లైఫ్ ఎటు వెళ్తుంది, లేకపోతే మీరు ఇలానే ఉండిపోతారా అనే భయమే మీలో ఎక్కువగా ఉందన్నమాట. యాక్చువల్ గా మీరు ప్రాక్టికల్ గా థింక్ చేసే టైప్ అండి. ఎమోషనల్ గా అంత అంటే డెస్పరేట్ అయిపోయి లేకపోతే అంత పెయిన్ తీసుకునే టైప్ కాదు. జనరల్ గా ఏంటంటే ప్రాక్టికల్ గా ఇది జరుగుతుంది కాబట్టి మన లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి మోస్ట్లీ ఇలానే ఉంటాయి, ఆర్ మనం ఇలాంటివి హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది అని ఒక రియలైజేషన్ మీలో ఉంది. కాకపోతే మీరేంటంటే అలాంటి ఒక రియలైజేషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం బాగా ఎమోషనల్ అయిపోతున్నారండి. వాటిని మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా ఆ టైప్ పర్సన్ కాకపోయినా మరి సిచ్యువేషన్స్ అలా ఉండడం వల్ల ఏంటో కానీ మీ పర్సెప్షన్ అలానే ఉంది, నర్వస్ అయిపోతున్నారు. నేను ఇందాక చెప్పినవంతా కూడా కనిపిస్తుంది మీ కార్డ్స్ లో. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫేజ్ లో మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఏదైనా ఒక మేజర్ సిచ్యువేషన్ లో కానీ సఫర్ అవుతున్నట్టయితే మీకు ఇది అర్థం అవ్వట్లేదు కదా. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీకు నమ్మకం లేదండి థింగ్స్ మీ ఫేవర్ లో వర్కౌట్ అవుతాయి అని, ఆర్ మీరు ఏంటంటే థింగ్స్ ని కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయగలరు అని, ఆర్ మీ లైఫ్ లో ఉన్న ఈ మెస్ ని క్లియర్ చేసుకోగలరు అని. అలానే మీకు ఏంటంటే స్లోగా పేషెన్స్ అనేది కూడా లేదండి. అంటే కోల్పోతున్నారు, రోజు రోజుకి కూడా నమ్మకం తగ్గిపోతుంది, ఇంకా పేషెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది. సో అందుకే మీరు ఏంటంటే ఇలా స్టక్ అయిపోయి ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీకు నెగిటివ్ థాట్స్ రావడం కానీ, లేకపోతే మీ థాట్స్ వస్తున్నవి కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ పాజిటివ్ గా ఏమైనా వస్తున్నా సరే అలా అవ్వదులే, ఇలానే జరుగుతుందిలే, అలా ఏదో జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఒక బెటర్ ఫేజ్ లోకి ఎంటర్ అవబోతున్నారు. గుడ్ లక్ అనేది ఫైనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని నాకైతే అనిపిస్తుందండి. ఇప్పటి వరకు మీరు మీ లైఫ్ లో బ్యాడ్ లక్ నే చూసి బ్యాడ్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన, ఆర్ మీరు అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టు జరగకపోయినా, మీకు ఆ పెయిన్ దొరికినా, లేకపోతే రియాలిటీ అనేది అట్లీస్ట్ మీకు కొంత కన్ఫ్యూజింగ్ గా అనిపించినా సరే వచ్చే రోజుల్లో మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది, మీ లైఫ్ లో గుడ్ థింగ్స్ అనేవి ఎలాంటివి జరుగుతాయి. సో మీ ఆలోచన విధానం అనేది పాజిటివ్ గానే ఉండాలని చెప్తాను నేనైతే. నేను చెప్పాను కదండి, మీరు ఈ టైంలో ఏది మేనిఫెస్ట్ చేస్తారో అదే జరుగుతుంది. అది మీరు ఏంటంటే నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా ఉంటూ పాజిటివ్ ఎనర్జీనే మీరు ఎదుటి వ్యక్తులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటే మోస్ట్లీ మీ లైఫ్ లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయండి. 100% జరుగుతాయి. ఎందుకంటే లక్ అనేది ఈసారి మీ వైపు ఉంది. సో డెఫినెట్ గా మీరు ఎలా ఆలోచించినప్పటికీ స్టిల్ ఆ లక్కీ ఫేజ్ లోకి ఎంటర్ అవుతారు. కాకపోతే మీరు ఇప్పుడు పాజిటివ్ గా నాకు ఇలా కొన్ని జరగాలి, నా లైఫ్ లో ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటది, ఆర్ నేను ఈవెన్ ఇంపాసిబుల్ అనుకున్నది కూడా ఈ టైంలో నాకు జరిగితే బాగుంటది అని అనుకున్నా సరే స్టిల్ అది కూడా జరగడానికి హోప్ ఉందండి. సో మీరేంటంటే నమ్మకం కోల్పోవాల్సిన అవసరం లేదు, పేషెన్స్ ను కూడా కోల్పోవాల్సిన అవసరం లేదండి. మీలో చాలా మంది ఏంటంటే ఇంకా వేస్ట్లే, ఇంత చేసాం, ఇంత ఆలోచించాం, అంతా పోయింది అని అనుకుంటారు. కానీ అలా మీరు ఇక్కడ అనుకోకుండా
డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇది నాకు కావాలి అనుకుని మీరు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు థింగ్స్ ఏంటంటే నిజంగానే వర్కౌట్ అవుతాయండి. మీకు ఆ కమిట్మెంట్ ఉండాలి, మీరు ఆ స్టాండ్ తీసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈఎఫ్కే ఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ ఆల్ఫాబెట్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ గార్డియన్ ఏంజల్ ఎవరు ఇప్పుడు, సో వాళ్ళు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి, యూనివర్స్ కూడా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మీ గార్డియన్ ఏంజల్ ఎవరు అనేది చూద్దాం. మిర్రర్ గార్డియన్ అండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ గార్డియన్ ఏంజల్ అయితే మిర్రర్ గార్డియన్ కదండి. సో జనరల్ గా ఈ ఏంజల్ ఏంటంటే ఒక పర్సన్ లో ఇన్నర్ బ్యూటీని వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకోవాలి అని అయితే చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఎబిలిటీస్ అనేవి అందరికీ కూడా ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఏంటంటే అది ఏంటి అనుకొని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా డెఫినెట్ గా అది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అండ్ వాళ్ళ స్పెషల్ ఎబిలిటీస్ తో వాళ్ళ లైఫ్ ను కూడా వాళ్ళు బెటర్ చేసుకోగలుగుతారు అని కూడా చెప్తారండి. మోస్ట్లీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి యూనిక్ అండి. ఇప్పుడు అంటే అందరూ సేమ్ ఉండరు. డెఫినెట్ గా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. అండ్ ఎవరిలో ఉన్న యూనిక్నెస్ అనేది మోస్ట్లీ వాళ్ళకే తెలుస్తుంది, ఎదుటి వ్యక్తులకు అది తెలియదండి. సో అది పర్టికులర్ గా ఈ గార్డియన్ ఏంజల్ అయితే చెప్తుంటారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎలాంటి వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పటికీ కూడా మీకు మీరు కొంత టైం తీసుకోవాలండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీరు కరెక్ట్ గా డీల్ చేయొచ్చు ఆర్ రాంగ్ గా కూడా డీల్ చేయొచ్చు. బట్ మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనే క్లారిటీ మాత్రం మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మీరు అది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఆర్ మీరు అంటే చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మాత్రం మీకైతే క్లారిటీ ఉండాలి. సో మీరు ఏంటంటే ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ లోని మేజర్ గా ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మీ యాక్షన్స్ ని మీరు కొంత రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ థాట్స్ ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఇక్కడ మీరు ఇంతవరకు చేసింది కరెక్టేనా రాంగ్ ఆర్ వచ్చే రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటి ఆర్ ఏం చేయాలనుకుంటున్నారో అది కరెక్టా కాదా, ఇలా ఏంటంటే మీ థాట్స్ కానీ మీ యాక్షన్స్ కానీ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. వన్స్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉన్నారంటే ఓకే, మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా లేకపోతే కరెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే రాంగ్ చేసినప్పుడు మీలో ఉన్న ఆ యూనిక్నెస్ కానీ మీ ఇన్నర్ బ్యూటీని కానీ మీరు చూడలేరండి ఆర్ ఎంబ్రేస్ చేయలేరు. మీరు ఎదుటి వ్యక్తుల్లో ఫేవర్ కోసం కాకుండా ఆర్ సిచ్యువేషన్ లో మీకు ఫేవర్ జరగాలి అని కాకుండా ఏది రైటో ఏది రాంగో తెలుసుకొని దానికోసం మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మీ యూనిక్నెస్ అనేది అందరికీ కనిపిస్తుందండి. అండ్ ఆ యూనిక్నెస్ వల్ల మీ లైఫ్ బెటర్ అవుతుంది కానీ వర్స్ అవ్వదు అన్నట్టుగా మిర్రర్ గార్డియన్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ మీరేంటంటే ఈ టైంలో మేబీ చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నట్టున్నారు. సో ఈ ఎమోషన్స్ అనేవి బేసిక్ గా ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే మీ ఎమోషన్స్ ఏవి కూడా మీ లైఫ్ ని చేంజ్ చెయ్యవు ఆర్ మీ లైఫ్ ని బెటర్ చెయ్యవు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ సాడ్ గా ఫీల్ అవుతామండి ఆర్ హ్యాపీగా ఫీల్ అవుతాం ఒక సిచ్యువేషన్ లో. అలా అని చెప్పి దాని అవుట్కమ్ అనేది చేంజ్ అయిపోదు కదా మన ఎమోషన్ వల్ల. మనం యాక్షన్ తీసుకున్నాం అనుకోండి సపోజ్, సో దాని వల్ల అవుట్కమ్ ఏమైనా సరే చేంజ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం బాధపడినా లేకపోతే సంతోషపడినా లేకపోతే మనం ఏదో సిచ్యువేషన్ లో ఎక్కువ టెన్షన్ పడిపోయినా సరే అది చేంజ్ అవుతుందంటే చేంజ్ అవ్వదు. ఆ ఎమోషన్స్ అనేవి క్యారీ చేయడమే మిగిలిపోతుంది. ఆ ఎమోషన్స్ వల్ల
అనవసరంగా హెల్త్ ఇష్యూస్ లేకపోతే కొంత స్ట్రెస్ పెరుగుతుంది కానీ నార్మల్ గా దాని వల్ల అయితే వచ్చేదేం లేదండి. సో అందుకే మీరు ఏంటంటే ఈ టైంలో మీ ఎమోషన్స్ అనేవి మీరు అంత క్యారీ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా ఉన్నా సరే మీ లైఫ్ ఏమీ బెటర్ అయిపోదండి. సో అది మీరు రియలైజ్ అయితే అట్లీస్ట్ ఈ ఎమోషన్స్ ని పక్కన పెట్టేసి మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి అనేది కరెక్ట్ గా చేయగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ ఈ టైంలో మీ యాన్సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదండి. అంటే మీ పూర్వీకులు కానీ మీ పెద్దలు కానీ సో అలాంటి వాళ్ళలో మీకు ఎవరైనా బాగా ఫేవరెట్ ఉందో అలాంటి వాళ్ళకి మాత్రం రోజు కూడా ఒక్కసారైనా సరే గుర్తు చేసుకోండి. మోస్ట్లీ అలాంటి వాళ్ళకి డేలో ఒక్కసారైనా సరే ప్రేయర్స్ చేయడం కానీ ఈ టైంలో మీ యాన్సిస్టర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు కూడా మీకు ఏంటంటే గార్డియన్ ఏంజల్స్ గా యాక్ట్ చేస్తారని చెప్పొచ్చు. మిర్రర్ గార్డియన్ అయితే ఎలాగో మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. బట్ ఈ టైంలో మీకు అడిషనల్ గా మీ యాన్సిస్టర్స్ లో ఎవరైనా సరే మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. అంటే మీ లైఫ్ లో మీకు ఇప్పుడు ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు అంటే ఏం జరుగుతుందో తెలీదు, అది ఎలా జరుగుతుందో తెలీదు, అది లేకపోతే మీకు డేంజరస్ గా అనిపిస్తుంది. మీ లైఫే మీకు అంటే కొంత కాంప్లికేటెడ్ గా అనిపించే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ కి సంబంధించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం కానీ మీకు కొన్ని అర్థం అవ్వడం కానీ లైక్ క్లారిటీ వస్తదండి. ఓకే. నెక్స్ట్ ఇది జరుగుతుంది. ఆర్ ఇప్పటి వరకు ఇలా జరిగింది కాబట్టి మోస్ట్‌లీ నెక్స్ట్ ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ పర్సన్స్ ఇలా రియాక్ట్ అవుతారు. ఆర్ మనీ అనేది ఈ రకంగా డీలింగ్ జరుగుతది. లైక్ ఏంటంటే మీకు అర్థమవుతదండి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎప్పుడైతే ప్రేయర్స్ చేస్తారో వాళ్ళు కూడా మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తుంటారని చెప్పొచ్చండి. సో దానివల్ల కూడా మీకు కొన్ని అర్థమవుతాయి. అయితే ఇది ఎలా అంటే మీ థాట్స్ ద్వారా కానీ, మీ ఇంట్యూషన్ ద్వారా కానీ మీరు సెన్స్ చేస్తుంటారు. లేకపోతే మీకు ఎక్కడో సైన్స్ వస్తుంటాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వ్యక్తులు కలిసి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు అంటే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ రిలేటెడ్‌గా పేపర్స్ దొరకడం. అంటే లైక్ కైండ్ ఆఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతుంటాయండి. అవి మీకు కూడా చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇలా మీకు ఇన్ఫర్మేషన్ వస్తది ఆర్ లైఫ్ లో ఇలా జరుగుతది అని మీరు ఏంటంటే గెస్ చేయలేరండి. బట్ డెఫినెట్ గా మీకు ఏంటంటే ఆ టైంకి మాత్రం కొంత క్లారిటీ వచ్చేస్తది. థింగ్స్ ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు అర్థమయ్యేలా మీ యాన్సిస్టర్స్ అయితే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగాను మీకు ఈ టైంలో వచ్చే థాట్స్ కానీ, మీ ఇంట్యూషన్ కానీ ఏదైతే చెప్తదో అవన్నీ 100% జరుగుతాయండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అనుకోవచ్చు వచ్చిన థాట్స్ లేకపోతే వచ్చిన డ్రీమ్స్ అన్ని రియల్ అవ్వాలని రూల్ ఏం లేదు కదండి అని. ఒకటి మాత్రం నిజమండి. మీకు ఇప్పుడు ఏదైతే ఒక థాట్ వస్తదో లేకపోతే మీకు ఇప్పుడు ఏదైనా ఒక డ్రీమ్ వస్తే అది ఇప్పుడు జరగకపోయినా ఏదో ఒక టైమ్ అండ్ స్పేస్ లో జరుగుతదండి. ఖచ్చితంగా. అది పర్టిక్యులర్‌గా ఈ టైంలోనే జరగాలి ఆర్ ఇప్పుడున్న స్పేస్ లోనే జరగాలని ఏం లేదు. సమ్ అదర్ టైమ్ జరగొచ్చు. 1 ఇయర్ తర్వాత జరగొచ్చు. 6 మంత్స్ తర్వాత జరగొచ్చు. మీరిప్పుడు ఒక స్పేస్‌లో ఉండొచ్చు పర్టిక్యులర్‌గా అంటే లైక్ థింగ్స్ అనేవి నాకు ఇలానే జరుగుతున్నాయి. సో నేనేంటంటే ఇలా ఇక్కడే ఉంటాను. ఈ జోన్‌లోనే ఉంటాను అని అనుకుంటారు. సో ఆ తర్వాత మరి నాకొచ్చిన ఆలోచనలు లేకపోతే నాకు వస్తున్న కలలు ఎలా నిజం అవుతాయని మీకే అనిపించొచ్చు. బట్ సమ్ డే అది జరుగుతది. ఎలా జరుగుతదో తెలీదు కానీ డెఫినిట్‌గా అది కూడా జరుగుతది. సో మీకు ఈ టైంలో వచ్చే థాట్స్ కానీ, మీకొచ్చే డ్రీమ్స్ కానీ ఏవి సింపుల్ కాదండి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ ఫ్యూచర్‌నే ఇండికేట్ చేస్తుంటాయి ఆర్ ప్రెడిక్ట్ చేస్తుంటాయని కూడా మీరు అనుకోవచ్చు. సో కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకొచ్చే థాట్స్‌తో కానీ అంటే కేర్‌ఫుల్‌గా ఉండడానికి ఏం లేదు. వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇఫ్ మీకేమైనా కొన్ని థాట్స్ అనేవి సడెన్‌గా వచ్చినా, లేకపోతే ఏవైనా డ్రీమ్స్ సడెన్‌గా వచ్చినా మోస్ట్‌లీ అవి ఎక్కడైనా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు డీకోడ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. కొంతమందికేంటంటే వాళ్ళకి అలాంటి డ్రీమ్స్ ఎందుకొచ్చాయో అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది. సో అందుకే మోస్ట్‌లీ కొంత ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీ గార్డియన్ ఏంజెల్ కానీ, లేకపోతే మీ యాన్సిస్టర్స్ కానీ, యూనివర్స్ కానీ యాక్టివ్‌గా మీ విషయాల్లోని ఇన్వాల్వ్ అవుతుంటాయండి. సో దానివల్ల ఏంటంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంటది. ఓకే. నా లైఫ్ నెక్స్ట్ ఇలానే ఉంటుంది ఆర్ ఇటువైపే వెళ్తుంది అని. సో అందుకే ఏది కూడా సిట్యుయేషన్‌ని మాత్రం కన్‌క్లూజన్‌లా అయితే అనుకోవద్దు. ఇప్పుడే ఇదే జరుగుతది అని మాత్రం డిసైడ్ అయిపోవద్దు. మీకు అలాగ ప్రతీదీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంటది కాబట్టి మీకు ఇంకా చాలానే అర్థమవుతాయని అయితే చెప్పగలనండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి ఎండ్ అయ్యాయండి.
సో జనరల్ గా కొన్ని థింగ్స్ ఎండ్ అయినప్పుడు మనుషులు ఏంటంటే వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. ఆర్ అట్లీస్ట్ థింగ్స్ ఏంటంటే హ్యాపీ వేలో ఉన్నవి కొంత నెగిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు వ్యక్తులు ఏంటంటే ఎందుకో కానీ అవి డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. సో మీరు కూడా ఏంటంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ని డెవలప్ చేసుకున్నారండి. మీలో కూడా ఏంటంటే ఆ నెగిటివిటీ అనేది ఉంది. అంటే భయపడుతున్నారు. ఎక్కడ పాస్ట్ లో మీకు దొరికిన హ్యాపీనెస్ అనేది పోతుందేమో, ఫ్యూచర్ అనేది ఇలా ఉండదేమో, మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్ గా ఇప్పుడు ప్రెసెంట్ లో ఎలా అయితే సఫరింగ్స్ ఉన్నాయో ఫ్యూచర్ లో కూడా అలానే సఫరింగ్స్ తో ఉంటదేమో అనుకోని మీరేంటంటే వర్రీ అవుతున్నారండి. మీలో ఇన్సెక్యూరిటీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీరేంటంటే ఎందుకో కానీ ఈ ఫేజ్ లోని నార్మల్ గా ఉండలేకపోతున్నారు. అందుకే వ్యక్తుల విషయంలో కూడా కొంత డెస్పరేట్ గా ఉండడం, కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలానే అయిపోవాలి అని చెప్పి రష్ అయిపోవడం, కొన్ని డెసిషన్స్ అనేవి కేర్లెస్ గా తీసుకోవడం, ఆ వ్యక్తుల విషయంలో కొంత కేర్లెస్ గా బిహేవ్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటివి చేయడం వల్ల అవుట్కమ్ ఏంటంటే నెగిటివ్ గా చేంజ్ అయిపోతుందండి. మీరేంటంటే అనుకున్నది ఏది జరగట్లేదు సరికదా, మరికొంచెం మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినట్టుగా, లేకపోతే సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డు కూడా ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆ ఎమోషన్స్ అందుకే ఫీల్ అవుతున్నారు. మోస్ట్లీ మీరు భయపడుతున్నారు. మీకు రేపు అనేది థింగ్స్ వర్కౌట్ అవుతాయి, లేకపోతే మీరు అనుకున్నట్టుగా హ్యాపీనెస్ ఉండదు అనే ఫియర్ లోని మీరేంటంటే రియాక్ట్ అవుతున్నారు. సో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా రియాక్ట్ అవుతున్నారు. దానివల్ల మీకు మీరే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ హిడెన్ డేంజర్స్ అనేవి ఉంటాయి. లేకపోతే అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటే వాళ్ళని పుష్ చేయడం, నాకు మీరు కావాలి, ఎలా అయినా సరే లైఫ్ లో ఉండాలి, లేకపోతే థింగ్స్ అనేవి ఇలానే వర్కౌట్ అవ్వాలని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నప్పుడు మేబీ వాళ్ళు ఏంటంటే కొంతవరకు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఏంటంటే అసలు వద్దు అనుకొని బ్లాక్ చేయడం లాంటివి చేయడం వల్ల మీరేంటంటే ఇంకా ఇంకా పెయిన్ తీసుకుంటున్నారండి. అంటే మీ ఇన్సెక్యూరిటీస్ తో థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఇది రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అనే కాదు, మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం డెఫినెట్ గా మీరు భయపడి థింగ్స్ ని హ్యాండిల్ చేయడం వల్ల థింగ్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దవైపోతున్నాయండి. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఆ మీరు హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే నా ఎండ్ నుంచి నేను నా 100% ఇస్తున్నాను, అయినా సరే లైఫ్ ఇలానే ఉంది, లైఫ్ లో మార్పు రావట్లేదు, తిరిగి నాకు థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి అని అనిపిస్తుంది. కానీ మీ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇదంతా జరుగుతుంది అని మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి. సో మీరే చేంజ్ అవ్వాలి. మీరేంటంటే డెస్పరేట్ అవ్వకూడదండి. ఈ ఫేజ్ లో మీకు కొంత పేషెన్స్ ఉండాలి, కొంత కామ్ అవ్వాలి. ఈ టైంలో మీరు డెస్పరేట్ అయిపోయి ఏదో చేసేసినా అది వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ మీరు సైలెంట్ గా ఉంటే నేను ఇలా హ్యాండిల్ చేయకూడదు, ఎందుకంటే మెంటల్ గా నేను చాలా అన్స్టేబుల్ గా ఉన్నాను, సో ఇది కరెక్ట్ కాదు అని మీరు ఎక్కడో రియలైజ్ అయ్యి కొంత స్లో డౌన్ అయితే అట్లీస్ట్ మీకు హోప్ కనిపిస్తుంది. యూనివర్స్ మీకు ఆఫర్ చేయాల్సిందే ఆఫర్ చేస్తుంది. బట్ మీరు ఇలా డెస్పరేట్ అయిపోయి మీరు ఏంటంటే ఇంకా ఎలా అయినా అయిపోవాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. అందుకే మీ సిచ్యువేషన్ మీద మోస్ట్లీ మీ యాన్సిస్టర్స్, గార్డియన్ ఏంజల్ అండ్ యూనివర్స్ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఆ డిఫరెన్స్ అని ఫీల్ అవ్వలేకపోతున్నారు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం అంటే నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఏమైనా సరే కొంత పేషెన్స్ తో ఉండి భయపడకుండా లైఫ్ లో ఏం జరిగినా పర్వాలేదు, ఆర్ ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతుందని మనం అనుకున్నాం కదా, అదే జరిగిందిలే, ప్రాబ్లం ఏం లేదు అనుకుని మీరు ఏంటంటే కొంత కామ్ డౌన్ అయినా సరే మీ లైఫ్ లో చేంజెస్ ని మీరు చూస్తారండి. సిచ్యువేషన్స్ లో చేంజెస్ అయితే డెఫినెట్ గా వస్తాయి. సో మీరు ఏంటంటే వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు నేను చెప్పింది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.